అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రుద్ర ఇంటికి వెళ్ళి స్వీటీకి చెప్తాడు ఇండియా వెళ్తున్న విషయం. ఇండియా ఎందుకన్నయ్యా? ఇప్పుడేం వర్క్? ఆఫీస్ విషయమా? అంది స్వీటీ. హా, అవునరా అన్నాడు రుద్ర. నేను వస్తాను. నేనెప్పుడూ ఇండియా చూడలేదు కదా. నాకు ఇండియా చూడాలనుంది. ప్లీజ్ ప్లీజ్ తీసుకొని వెళ్ళవా అని క్యూట్గా అడుగుతుంది. లేదు మా, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడొద్దు. నేనక్కడ ఎక్కువ డేస్ ఏం స్టే చేయను. వెంటనే తిరిగి వచ్చేస్తాను అంటాడు రుద్ర. "హ్మ్" అని కొద్దిసేపు బొంగ ముద్దు పెట్టి, సరేలే, నెక్స్ట్ టైం వెళ్తే నన్ను తీసుకెళ్ళు. లేదంటే నేనే ఇండియా వెళ్ళి మొత్తం తిరిగి వస్తాను అంటుంది. సరేమా అని తల నిమిరి తన లగేజ్ ప్యాక్ చేసుకుని సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడున్న ఫోటో చేత్తో తడుముతూ, నేను ఇండియా వస్తున్న బంగారం, ఒక్కసారి కనిపించవా ఈ బావకి ప్లీజ్ అంటూ ముద్దు పెట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనకి చాపర్ ఉన్నా కూడా నార్మల్ ఫ్లైట్లో ఇండియాకి స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మా ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? నాకు క్లాసెస్ మిస్ అవుతాయి కదా. మీరు వెళ్ళిరండి, నేనెందుకు అంటుంది వేద. అది కాదు వేద, నువ్వు తప్పకుండా రావాలి. 2 రోజులు క్లాస్ పోతే మళ్ళీ వచ్చాక చదువుకోవచ్చు. మీ డాడీ పర్మిషన్ తీసుకున్నాడు కదా. నువ్వేం మాట్లాడకుండా రెడీగా ఉండు, మేము వస్తున్నాం. అక్కడి నుండే వెళ్దాం అంటుంది వనజ. "హ్మ్, సరేలే. ఇంతకీ ఆ ఊరు పేరేంటి మమ్మీ? ఎక్కడుంది ఆ టెంపుల్?" ఢిల్లీకి కొన్ని కిలోమీటర్స్ తర్వాత కృష్ణలంక. అక్కడే ఆ టెంపుల్. తప్పకుండా వెళ్ళాలి, ఓకేనా? హా, సరే సరే. అన్నిసార్లు చెప్పకు. నాకేం మతిమరుపు లేదు. మీరు మార్నింగ్ వచ్చే వరకు రెడీగా ఉంటానులే, బాయ్ అని కాల్ కట్ చేసి, ఏమైంది వేదా, ఎక్కడికి వెళ్తున్నారు అని నయని అడిగేసరికి, ఉష్, అప్పటికప్పుడు ప్లాన్ చెప్తారు. ఏదో టెంపుల్ వెళ్ళాలంట. నేను కంపల్సరీ అంట. అది కూడా ఎర్లీ మార్నింగ్ అంట. క్లాసెస్ ఉన్నాయంటే కూడా అర్థం చేసుకోవటం లేదు. రేపు నువ్వు క్లాస్ బాగా విను. నేను వచ్చాక నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. గుడ్ నైట్ అని పడుకుంటుంది వేద. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందికి దిగుతుంది. అప్పటికే వినోద్, వనజ రెడీగా కార్లో వెయిట్ చేస్తున్నారు. హాయ్ డాడీ, మిస్ యూ సో మచ్ అని వెళ్ళి తండ్రిని హత్తుకుంటుంది. నేను కూడా మిస్ అయ్యాను తల్లి, పద లేట్ అవుతుంది, కూర్చో అని కూతుర్ని కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ పక్కన కూర్చొని, కార్ ఆదిత్యకి అడిగారా? హా, అవును. ఎవరిదైనా ఉంటే చూడమని చెప్తే ఈ కారు ఉంది అంకుల్, తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఓ, అవునా? అయినా ఇంత మార్నింగ్ ఎందుకు మమ్మీ? చలేస్తుంది తెలుసా? దీనికే ఇలా అంటే ఎలా చెప్పు. అక్కడ నువ్వు కోనేట్లో స్నానం చేయాలి అంది వనజ. వాట్? కోనేట్లో స్నానం చేయాలా? మమ్మీ, చలికందులో గడ్డ కట్టుకుపోతాను అని ఏడుపు మొహం పెడుతుంది. అమ్మ వేద, ఇది కంపల్సరీ తల్లి, ప్లీజ్ ఈ ఒక్కసారి అక్కడ మేమేది చెప్పినా చెయ్యు, సరేనా అంటాడు వినోద్. తండ్రి అంతలా చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనుకొని, సరే డాడీ, మీరు చెప్పినట్టు చేస్తాను అని విండోలో నుండి చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత కృష్ణలంక అని బోర్డు దాటుతూ వెళ్తుంటే తన మనస్సంతా ఏదోలా అయిపోయింది. ఆ ఊరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. డాడీ, ఈ ఊరికి ముందు ఎప్పుడైనా వచ్చామా? నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని అడుగుతుంటే వనజ, వినోద్ ఒకరినొకరు చూసుకొని, అదేం లేదు తల్లి, ఎప్పుడూ రాలేదు అంటాడు తడబడుతూ. ఇక్కడ రుద్ర ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే తను పుట్టిన నేలని చూసి ఎన్ని సంవత్సరాలైందో అనుకొని ఆ గాలిని మనసు నిండా నింపుకుంటాడు. నార్మల్ క్యాబ్ బుక్ చేసుకుని ముందుగా స్వామీజీ దగ్గరికి వెళ్తాడు రుద్ర. నమస్తే స్వామి అంటూ ఆయన ముందు కూర్చుంటాడు. ఆయుష్మాన్ భవ. స్వామీజీ రమ్మని కబురు పెట్టారు. మీరు చెప్పారంటే ఏదో పెద్ద విషయం అయ్యే ఉంటుంది అని వెంటనే వచ్చేశాను అంటాడు రుద్ర. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది నీ బాధ్యత. అది చెప్పే బాధ్యత నాది, చేసే బాధ్యత నీది అంటాడు. తప్పకుండా స్వామి, మీరు మా గురువు. మీరు చెప్తే చేయకుండా ఎలా ఉంటాను? చెప్పండి అంటాడు రుద్ర. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉంది. మీ ఇంటి ఇలవెల్పు. అక్కడ కొలనులో స్నానం చేసి ఆ రుద్రునికి రుద్రయాగం చేయించాలి. అలాగే స్వామి, మీరు చెప్పినట్టు చేస్తాను అని అడగాల వద్దా అని ఆలోచిస్తున్న రుద్రని చూసి, ఏంటి రుద్రబాబు సంకోచిస్తున్నావు? నువ్వు అడగాలి అనుకున్నదేంటో తెలుసు, కానీ దానికి ఇంకా సమయం రాలేదు.
తనకి 25 సంవత్సరాలు నిండితేనే నీ దగ్గరికి చేరుతుంది. అంతవరకు నువ్వు వేచి చూడాలి. చింతించకు. మీరు చేయవలసిన దైవ కార్యం కోసమైనా మీ ఇద్దరిని ఆ అమ్మ కలుపుతుంది. ఈ కార్యం కూడా తన క్షేమం కోసమే. తను నీలో సగం కాబట్టి నువ్వు చేస్తే తనకి ఫలితం దక్కుతుంది. వెళ్ళి దిగ్విజయంగా జరిపించు అని చెప్తాడు. తప్పకుండా స్వామి, వెళ్ళొస్తాను. శుభం భూయాత్ అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తాడు. కొన్ని నిమిషాల తర్వాత వేద వాళ్ళు టెంపుల్కి చేరుకుంటారు. పద తల్లి అని వేదాన్ని తీసుకుని వెళ్తారు. ఆ గుడిని చూడగానే తన కళ్ళ ముందేదో మెదులుతుంది. కానీ అదేంటో వేదకి అర్థం కావటం లేదు. అలాగే ఆలోచిస్తూ గుళ్ళో అడుగు పెడుతుంది. తన అడుగు పెట్టగానే గుళ్ళో ఉన్న గంటలన్నీ మోగుతాయి. గుళ్ళోకి వెళ్ళి వేద, నువ్వు కోనేట్లో స్నానం చేసిరా తల్లి, మేము మిగతావి చూసుకొని వస్తాం అంటాడు. సరే డాడీ. మమ్మీ, నేను డ్రెస్ తెచ్చుకోలేదు మరి. నేను తెచ్చానులే. నువ్వు స్నానం చేసి అదిగో అక్కడ గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా. సరే అని కోనేటి దగ్గరికి వెళ్తుంది. ఆ కోనేరు చాలా పెద్దగా ఉంటుంది. వావ్, చాలా బాగుంది. కానీ నీళ్లు మాత్రం చల్లగా ఉంటాయి అనుకొని మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి దిగుతుంది. మధ్యలో నిలబడి దండం పెట్టుకొని నీటిలో మునుగుతుంది. తానెప్పుడైతే నీళ్ళలో అడుగుపెట్టిందో అప్పుడే అదే కొలనులో మునిగి ఉన్న రుద్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంత వేగంగా కొట్టుకునేసరికి మునిగి ఉన్న రుద్ర పైకి లేచి గుండె మీద చేయి పెట్టుకుని, ఏంటి ఇంతలా కొట్టుకుంటుంది అని చుట్టూ చూస్తాడు. తన ప్రాణం అక్కడే ఉందని రుద్ర తెలుసుకోలేకపోయాడు. ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ మునుగుతాడు. అలా ఇద్దరు ఒకే దగ్గర 3 మునకలు వేస్తారు. కానీ ఒకరినొకరు చూసుకోరు. వేద మునిగితే రుద్ర లేస్తాడు. వేద లేస్తే రుద్ర మునుగుతాడు. అలా ఒకరినొకరు చూసుకోకుండా మునకలు వేసి దండం పెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళి తల తుడుచుకొని తల్లి పెట్టిన లంగావోని కట్టుకొని జడ వేసుకొని రెడీ అయ్యి అద్దంలో చూసుకొని, ఇదేంటి, ఈ చైన్ నాది కాదు, నా చైన్ ఎక్కడికి పోయింది, ఈ చైన్ ఎవరిది అని తన మెడలో ఉన్న చైన్ని చూసుకుంటుంది. కోనేట్లో మునిగినప్పుడు వచ్చినట్టుంది. దేవుడు నా కోసం పంపించాడేమో అనుకుని వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. లంగా ఓణిలో మెరిసిపోతున్న కూతుర్ని చూసి, చక్కగా ఉన్నావురా, వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా, జాగ్రత్త, బాగా చీకటిగా ఉంది అంటాడు వినోద్. అలాగే డాడీ అంటూ లంగా ఓణి 2 చేతులతో పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. రుద్ర కూడా పంచె కట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఇద్దరు భక్తిగా కళ్ళు మూసుకొని ఒకరి అడుగులో ఒకరు అడుగు వేస్తూ తిరుగుతారు. వేద లంగావోని కాళ్ళకు అడ్డుపడి చీకట్లో చూసుకోకుండా కింద పడబోయి ముందున్న రుద్ర మీద పడుతుంది. కళ్ళు మూసుకొని నడుస్తున్న రుద్ర మీద వేద పడేసరికి కింద పడకుండా తన నడుం చుట్టూ చేయేసి పట్టుకుంటాడు. కింద పడిపోతున్నా అన్న భయం వల్ల వేద గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. చీకటిగా ఉండటం వల్ల ఒకరి మొహం ఒకరికి కనిపించటం లేదు. వేద స్పర్శ తగిలిన రుద్ర తనువు పులకరిస్తుంది. మనసు కేరింతలు కొడుతుంది. ఆమె తనువు నుండి వస్తున్న పరిమళం రుద్రాకి మత్తెక్కిస్తుంటే గుండెల నిండుగా ఆ పరిమళాన్ని నింపుకుంటూ వేద నాసికం నుండి వెలువడుతున్న ఊపిరి తన మొహానికి తగులుతుంటే తన్మయంగా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడు. ఆ నిశ్శబ్దంలో రుద్ర ఎద మీద ఉన్న వేదాకి రుద్ర గుండె చప్పుడు వినిపిస్తుంది. ఆ క్షణం ఆ గుండె నా కోసమే కొట్టుకుంటుంది అనిపించింది వేదాకి. కొన్ని సెకండ్ల తర్వాత తేరుకున్న వేద టక్కున రుద్ర నుండి విడిపించుకోవటానికి చూస్తుంది. కానీ రుద్ర మెడలో ఉన్న గొలుసుతో తన గొలుసు చిక్కుకుంటుంది. వేద కదలికకి తేరుకున్న రుద్ర వేదని సరిగ్గా నిలబెట్టి ముడిపడ్డ ఆ గొలుసుని వేరు చేస్తాడు. సారీ, చూసుకోలేదు. థ్యాంక్స్, పడకుండా సేవ్ చేసినందుకు అంటూ అక్కడి నుండి పరుగులు పెడుతుంది వేద. ఎవరు నువ్వు? ఆ గొంతు ఎంత స్వీట్గా ఉంది. చే, నేనేంటి ఇలా అనుకుంటున్నా? నో, నాకు నా బంగారం చాలు. నువ్వెప్పుడు నా చేతికి చిక్కుతావు బంగారం అనుకుని మరోవైపు వెళ్తాడు రుద్ర. ఒకవైపు రుద్ర, మరోవైపు వేద ఇద్దరు కూడా హోమంలో కూర్చుంటారు. 2 గంటలు నిష్టగా యాగం చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు. దేవుడి ముందు నిలబడి, స్వామి, నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలీదు. నాకు నా కూతురు ముఖ్యం. నా కూతుర్ని నేను బలి చేయలేను. అందుకే అన్నింటికి దూరంగా తీసుకెళ్ళిపోయాను. నేను చేసిన దానికి నా కూతుర్ని శిక్షించకు. నా కూతురికి ఉన్న గండం తప్పించి తను నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించు స్వామి అని వేడుకుంటారు వనజ, వినోద్. నువ్వు వెళ్ళి కారులో కూర్చో తల్లి, మేమొస్తాం. సరే డాడీ అని వేద వెళ్ళి కారులో కూర్చుంటుంది.
వేద వెళ్ళగానే పంతులు గారు రుద్ర అయాన్ వర్మ అనే పేరు మీద అర్చన చేయించండి అంటాడు. అలాగే అని పంతులు గారు అర్చన చేస్తారు. నా అల్లుడెక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని వేడుకొని ప్రసాదం తీసుకుని బయటికి వెళ్తారు. వాళ్ళకి ఎదురుగా వస్తున్న వాళ్ళని చూడగానే ఇద్దరికీ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. భయంతో వణికిపోతారు. వనజ చెయ్యి పట్టుకుని వెనక దారి నుండి బయటికి వెళ్ళి కారులో కూర్చొని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి డాడీ, ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు అని తడబడుతూ ఆ ఊరు దాటే వరకు స్పీడ్గా డ్రైవ్ చేసి కంగారు తగ్గించుకొని స్పీడ్ తగ్గిస్తాడు వినోద్. ఒక దగ్గర హోటల్ కనిపిస్తే అక్కడ ఆపి, పద తల్లి, పొద్దున్నుండి ఏం తినలేదు కదా అని వేదాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. వేద వాష్రూమ్ కోసం వెళ్ళగానే, ఏంటండి, కొద్దిసేపట్లో ప్రమాదం తప్పింది, లేదంటే ఊహించుకోవటానికి భయం వేస్తుంది. వనజ, భయపడకు, నాకు లేదా భయం, కానీ ధైర్యంగా ఉండాలి. అయినా అక్కడి నుండి వచ్చేసాం కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి మనం తెలుసు కానీ వేద ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి వాళ్ళు వేదాన్ని చూసినా ఎదురుపడినా భయపడాల్సిన పని లేదు. "హ్మ్" అని వాళ్ళ గుండెల్లో పుట్టిన అలజడి తగ్గించుకొని వేద రాగానే కలిసి టిఫిన్ చేస్తారు. రుద్రహోమం పూర్తి చేసి వేద పేరు మీద అర్చన చేయిద్దామనుకుని పంతులు గారు వేదశ్రీ పేరు మీద అర్చన చేయండి అంటాడు. బాబు, ఇందాకే ఆ పేరు మీద అర్చన చేశాను. వాట్? ఇందాక ఆ పేరు మీద అర్చన చేశారా? ఏం మాట్లాడుతున్నారు? అవును బాబు, వాళ్ళ కూతురుతో ఇందాక హోమం చేయించి అర్చన చేయించారు బాబు అన్నాడు పంతులు. ఆ మాట వినగానే రుద్ర గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. మీరు చెప్పేది నిజమేనా అన్నాడు. అవును బాబు అని పంతులు చెప్పాడు. వాళ్ళెక్కడున్నారు అని చుట్టూ చూస్తూ అడుగుతాడు. లేరు బాబు, ఇందాకే వెళ్ళిపోయారు. ఓ గాడ్, ఎంతసేపు అయింది? మీరొచ్చే ముందు వెళ్ళారు బాబు. రుద్ర పరుగులు తీస్తూ బయటికి వెళ్ళి చుట్టూ చూస్తాడు. కానీ అప్పటికే వేద వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళిపోయారు మామా? నీ కూతురి కోసం నేను పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నా. ఒక్క నిమిషం ఆగుంటే నా ప్రాణాన్ని చేరుకునేవాణ్ణి కదా. నా బంగారం కనిపించి ఉండేది. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయా అని పంతుల్ని అడుగుతాడు. లేదు బాబు అంటాడు ఆయన. ఛ, ఏంటి ఇలా జరిగింది? దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది. ఏంటి స్వామి ఇలా చేశావు? ఎందుకు మా మధ్య ఈ దూరం? మమ్మల్ని కలిపినట్టే కలిపి ఎందుకు విడదీశావు? మళ్ళీ నాకు కనిపించేలా చెయ్యి. నా దగ్గరికి చేర్చు స్వామి అనుకుని పంతులు గారు, వాళ్ళతో వాళ్ళ కూతురు కూడా వచ్చింది అన్నారు కదా, ఎలా ఉంది ఆ అమ్మాయి అని అడిగాడు రుద్ర. పుత్తడి బొమ్మలా ఉంది బాబు, చాలా పద్ధతిగా ఉంది. ఎత్తుగా తెల్లగా లంగా ఓని వేసుకొని మహాలక్ష్మిలా నిండుగా ఉంది అని వేద రూపురేఖలు చెప్తుంటే ఇందాక పట్టుకున్న వేద గుర్తొస్తుంది రుద్రకి. అంటే ఇందాక, హో నో రుద్ర, యూ ఈడియట్, నీ ప్రాణం నీ చేతిలో ఉంటే గుర్తుపట్టలేకపోయావు. నీ చేతి నుండి నువ్వే విడిచిపెట్టావు అని తనని తాను తిట్టుకొని తన చేతిని గాయపరుచుకుంటాడు. అయ్యో బాబు, చేతిని అలా కాల్చుకుంటారేంటి? మరేం చేయను పంతులు గారు, తనని నా చేతి నుండి నేనే వదిలేశాను, గుర్తుపట్టలేకపోయాను. ఎన్నో ఏళ్ల నుండి తన కోసం నా గుండె ఎదురు చూస్తుంటే నేను గుర్తుపట్టలేకపోయాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో కూడా తెలీదు. చింతించకు బాబు, తప్పకుండా మళ్ళీ ఎదురు పడుతుంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఖచ్చితంగా కనిపించేలా చేస్తాడు దేవుడు. అప్పుడు చేజారనివ్వకు అంటాడు పంతులు. లేదు, ఈసారి అస్సలు వదులుకోను. మళ్ళీ తను కనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అని అక్కడి నుండి తను స్టే చేసిన హోటల్కి వెళ్తాడు. కళ్ళు మూసుకొని గుళ్ళో వేదాన్ని గుర్తు చేసుకుంటాడు. తను పడగానే తన గుండె కొట్టుకోవటం, తన మనసు ఉరకలు వేయటం, వేద వంటి నుండి వచ్చే పరిమళం, తన స్వీట్ వాయిస్ అన్ని కళ్ళ ముందు మెదులుతాయి. తన గొలుసు చిక్కుకోవటం గుర్తొచ్చి తన మెడలో చైన్ చూసుకొని టక్కున పడుకున్నవాడు కాస్త లేచి అద్దంలో తన మెడలో గొలుసు చూసుకొని, ఇది ఇది నాది కాదు, ఇది తనది కదా, నా మెడలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తాడు. అసలేం జరిగింది అంటే, కోనేట్లో మునిగినప్పుడు వేద గొలుసు రుద్ర మెడలోకి, రుద్ర గొలుసు వేద మెడలోకి వెళ్తుంది. ఆ గొలుసు చేతిలోకి తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకొని, నన్ను క్షమించు బంగారం, ఎన్ని సిగ్నల్స్ ఇచ్చినా గుర్తుపట్టలేకపోయాడ్రా ఈ బావా, ఐఎమ్ ఏ ఫూల్ అని తనని తాను తిట్టుకొని ఆ గొలుసు చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. బావా, నాకు ఇది ఇవ్వవా? నేనివ్వను ప్లీజ్ అని క్యూట్గా అడుగుతున్నా ఇవ్వను అంటాడు. అత్తా, అత్తా, హా, కోడలి పిల్ల, ఏంటి చెప్పు అంటుంది.
తన నిండు పొట్టని పట్టుకొని. మరి బావ నాకు తన గొలుసు ఇవ్వటం లేదు. అవునా? ఏంటి నాన్న, రుద్ర, గొలుసు ఇవ్వను అన్నావంట? అది ఏది అడిగితే అది ఇస్తావు కదా? లేదు మామ్, ఇది నాకు తాతయ్య ఇచ్చారు, అందుకే ఇవ్వను. పర్లేదు, అది నీలో సగం కదా! నీకు సంబంధించిన ప్రతి దానిలో దానికి సగం ఇవ్వాలి అని ఆ గొలుసుని రెండుగా మార్చి ఇది తన మెడలో వెయ్యి. సరే మామ్, శ్రీ, ఇలా రా, కావాలి అన్నావు కదా! మీ అత్త దీన్ని నీకోసం రెండుగా మార్చేసింది అని రుద్ర తన మెడలో వేస్తాడు. థ్యాంక్స్ బావా అని రుద్ర బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అబ్బో, నా కొడుక్కి బాగానే ముద్దులు పెడుతున్నావు అని ఆ పాప బుగ్గలు లాగుతుంటే తెగ సిగ్గుపడిపోతుంది. వామ్మో, ఈ బుడ్డిది ఇప్పుడే ఇంత సిగ్గుపడితే రేపు నా కొడుక్కి కష్టం కోడలా అంటుంది వాళ్ళమ్మ. అది తలుచుకొని నవ్వుకుంటాడు. అంతలో రుద్ర ఫోన్ రింగ్ సౌండ్ విని జ్ఞాపకాల్లో నుండి బయటకు వచ్చి, హలో స్వీటీ, ఇండియా రీచ్ అయ్యాన్రా. నువ్వు బానే ఉన్నావు కదా? అభి ఉన్నాడా? "హ్మ్, ఉన్నాడు" అని అభికి ఫోన్ ఇస్తుంది స్వీటీ. ఒక్క రోజులోనే నీ చెల్లికి ఏమవుతుందిరా, బావున్నావా అని అంతలా అడుగుతున్నావు? "హ్మ్, నా చెల్లి మీద ప్రేమ నీకు అర్థం కాదు కానీ నీకో విషయం చెప్పాలి, పక్కకి రా" అంటాడు రుద్ర. "హ్మ్, ఒక నిమిషం ఉండు" అని రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం?" గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండూ జరిగాయి. అభి, గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి రుద్ర? ఐ యామ్ సో హ్యాపీ. అభి, నీ చెల్లెలు నా బంగారం ఎదురుపడింది. తను తను నా చేతిలోకొచ్చింది కానీ నేనే వదిలేసుకున్నాను అంటాడు. ఏం చెప్తున్నావు రుద్ర? తను కనిపించిందా? ఎక్కడా, ఎప్పుడు? మరెందుకు వదిలేశావు? తన కోసం నువ్వు ఇన్నాళ్ళ నుండి ఎదురు చూసావు కదా! నువ్వు చెప్పేది నాకే అర్థం కావటం లేదు. క్లియర్‌గా చెప్పు. జరిగింది మొత్తం అభికి చెప్తాడు రుద్ర. ఓ నో! చిక్కినట్టే చిక్కి చేయి జారిపోయిందా? పర్లేదు రుద్ర, నువ్వు హోప్స్ కోల్పోకుండా తన ఉనికి తెలిసేలా చేశాడు. ఇంత చేసినవాడు మిమ్మల్ని మళ్ళీ ఖచ్చితంగా కలుపుతాడు. హ్మ్, నేను కూడా అలాగే అనుకుంటున్నా. తను క్షేమంగా ఉంది అని అర్థమైంది. ఎప్పటికైనా తనని చేరుకుంటానన్న నమ్మకం వచ్చింది. కొంతమందిని అరేంజ్ చేసి సీక్రెట్‌గా ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఆ పేరుతో ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయిస్తాను. దగ్గరలో ఉన్న కాలేజెస్‌లో కూడా చెక్ చేయిస్తాను అన్నాడు. గుడ్ ఐడియా. కానీ వాళ్ళు అక్కడుంటారు అని గ్యారంటీ లేదు కదా! అక్కడ ఉంది, గుడి కోసం మాత్రమే వచ్చారేమో తెలీదు కదా! అంటాడు అభి. అది కూడా నిజమే, కానీ చూద్దాం. ప్రయత్నం అయితే చెయ్యాలి కదా! అని అభితో కొద్దిసేపు మాట్లాడి, ఆ చైన్ చూస్తూ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు బంగారం అంటూ దానితో మాట్లాడుతూ ఆ చైన్ నుండి వస్తున్న తన పరిమళాన్ని ఆస్వాదిస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే వేదని హాస్టల్లో దింపేసి, జాగ్రత్త తల్లి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది అని బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ రోజు కాలేజ్‌కి వెళ్ళలేదు. రూమ్‌కి వెళ్ళి బాగా అలసిపోయి బెడ్ మీద పడుకొని తన మెడలో చైన్ చూసుకొని, ఎవరిదిది? ఈ చైన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా చైన్ ఎక్కడికి పోయిందో, ఎవరి దగ్గరికి చేరిందో అనుకుంటూ ఆ లాకెట్ చూసుకుంటూ అలాగే నిద్రపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.